చట్టాలను ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో ఉంటాయన్నారు మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన ప్రజలను, పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులను సీరియస్ గా తీసుకుంటామన్నారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారన్నారు నారా లోకేష్. పులివెందుల ఎమ్మెల్యేకి కూడా స్వేచ్ఛ వచ్చిందని లోకేష్ వ్యాఖ్యానించారు. అధికారులైతే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు. వాళ్ళందరూ మేము సీరియస్గా తీసుకున్నామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నాం. మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ఆంధ్ర రాష్ట్రం. మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛ వచ్చింది, ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది, పులివెందుల ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛ ఉంది. వెళ్ళి ఆయన పులివెందుల ఎమ్మెల్యే ఆయన కూడా స్వేచ్ఛ ఉంది కదా. ఎక్కడ తిరగచ్చు, ఆగి తిరగచ్చు. ఆయన ఇప్పుడు ఆయన గేట్ కి తాడులు కట్టేది ఇవన్నీ లేదు కదా. ఆయన కూడా తిరిగే స్వేచ్ఛ వచ్చింది. అట్లా ఎంతంటే అంటే ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో పేర్లు ఉంటాయి. సో చట్టాలను వాళ్ళు ఉల్లంఘించాలని భావిస్తే వాళ్ళ పేరు ఉన్నాయి. సింపుల్ సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఠాగూర్ సినిమా విన్నారు. వాళ్ళ సమస్య తీసుకోవాలి. అది ఏం జరిగింది ఏంటి ఎందుకు సీరియస్ గా తీసుకుంటారు. నిర్మాణ రంగం వృద్ధి పెరిగిందండి. గవర్నమెంట్ వచ్చినాక మన ఎక్కువ భవన నిర్మాణ కార్మికులు. అవును మీరు మనం చూస్తే ఆగస్టు 15 వరకు మాట్లాడారు. ఇసుక విధానం కూడా ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. పర్ఫెక్ట్ అని నేను కూడా అన్నట్లేదు. ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన సమీక్ష చేస్తున్నారు. కానీ ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలి. మనకు వర్షాలు కూడా పడినాయి, ఇసుక తీసిన కూడా ఇబ్బంది. ఒకేసారి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అయింది. ఇది ప్రాబ్లం అయితే ఉంది, అదని ఎవరు అనట్లేదు. కానీ దాన్ని ప్రక్షాళన చేయాలి, ధరలు తగ్గించాలి, సిస్టమేటైజ్ చేయాలి. ఆ పనులు ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి శివ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివ, నారా లోకేష్ రెడ్ బుక్ అన్నప్పటి నుంచి కూడా అధికారుల్లో టెన్షన్ మొదలైంది. అయితే ఇప్పుడు నారా లోకేష్ మాటలతో మరొకసారి ఈ రెడ్ బుక్ అంశం యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది అనుకోవచ్చా? చట్టాలను ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయన్నారు మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన ప్రజలను, పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులను సీరియస్ గా తీసుకుంటామన్నారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారన్నారు నారా లోకేష్. పులివెందుల ఎమ్మెల్యేకి కూడా స్వేచ్ఛ వచ్చిందని లోకేష్ వ్యాఖ్యానించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా అమరావతి ప్రతినిధి శివాన్ అడిగి తెలుసుకుందాం. శివ, నారా లోకేష్ రెడ్ బుక్ అంశం మరోసారి తెరపేదకు వచ్చింది. యాక్షన్ ప్లాన్ సిద్ధమైనట్లేనా? అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి వ్యాఖ్యలకు సంబంధించి? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్ చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులో చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ 3 నెలల కాలంలో ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 3 నెలల కాలంలో వైఎస్ఆర్ బయటకు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా రెడ్ బుక్ సంబంధించి ఇప్పటికే ఓపెన్ అయినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఒక దశలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా రెడ్ బుక్ ఓపెన్ అని చెప్పి సందేహం కూడా వ్యక్తం చేశారు. కానీ దాన్ని పటాపంచలు చేస్తూ తాజాగా లోకేష్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ సంబంధించి కూడా ఖచ్చితంగా ఎవరైతే గత ప్రభుత్వం రైట్, థ్యాంక్ యూ శివ.